హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. అండ్ ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను వీడియోని ఎండ్ వరకు చూడండి. బెస్ట్ చికెన్ ఫ్రై మీకు ప్లేట్లో వచ్చేస్తుంది. ట్రస్ట్ మీ, బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో లెట్స్ స్టార్ట్. ఇది 1/2 kg చికెన్ శుభ్రం చేసుకొని పెట్టుకున్నది. చికెన్ ఫ్రై కోసం ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. సాల్ట్ రుచికి సరిపడా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల పెరుగు. ఫ్రెండ్స్, ఇవన్నీ కలిసేదాకా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మసాలాలన్నీ బాగా కలిసేదాకా కలిపాను. నాననివ్వండి. ఇది 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టి నాననివ్వండి. ఒకవేళ మీ దగ్గర టైం లేదనుకుంటే కనీసం 30 minutes నాననివ్వండి ఇది. సో నేనైతే 2 గంటలు నానబెడుతున్నాను దీన్ని. సో ఫ్రెండ్స్, మంట హై ఫ్లేమ్లో ఉంది. ఫ్రెండ్స్, ప్యాన్ కాగిన వెంటనే మంటను లో ఫ్లేమ్లోకి చేసుకొని 2.5 పావులు ఆయిల్ వేస్తున్నాం. ఫ్రెండ్స్, నూనె బాగా కాగాక మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని ఓకే 2 రెబ్బల కరివేపాకు ఇస్తున్నాను. మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మంటని హై ఫ్లేమ్లోకి చేసుకొని చికెన్ని అన్ని వైపులా తిప్పుతో వేయించుకోవాలి. చికెన్ వేసిన వెంటనే మంటని హై ఫ్లేమ్లో చేసుకొని ఇక్కడే ఉండి 4-5 నిమిషాలు ఆయిల్లో బాగా వేయించుకున్నామండి చికెన్ని. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకొని మూత పెట్టేసాను దీని మీద. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించినాం కర్రీని. ఇప్పుడు కలుపుతున్నాను. సో ఫ్రెండ్స్, మూత తీసాక మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు వేపుకున్నాం చికెన్ని. సో ఇంకో సైడ్ కూడా ఉడకనీకే మూత పెడుతున్నాం. సో ఫ్రెండ్స్, మూత పెట్టుకొని 4-5 నిమిషాలు చికెన్ ఉడికించుకున్నాం. సో ఫ్రెండ్స్, ఇది వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి ఒక లైక్ వేసుకోండి నచ్చినట్లయితే. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేర్చుకోదగినట్టుందని మీకు అనిపిస్తే. సో ఇలాంటి రెసిపీస్ మన దగ్గర చాలా ఉన్నాయండి, మీ వద్దకు వస్తూనే ఉంటుంది. బట్ చేయాల్సిందల్లా సింపుల్ అండి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. నేను పెట్టిన వెంబడే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, చికెన్ ఫ్రై అనేది తయారైపోయిందండి. నాకు 35 నుంచి 40 నిమిషాలు పడిందండి. స్టవ్ వెలిగించుకుని అక్కడ నుండి టైం కౌంట్ చేస్తే 35 నుంచి 40 నిమిషాలు పడింది. సో చికెన్ అనేది అబ్సల్యూట్గా కుక్ అయిపోయింది. దించే ముందు ఒక చిన్న కట్ట కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని ఇలా జల్లుకొని కలుపుకొని దించుకుంటూ అయిపోద్ది. సో చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు